చెప్పకపోతే ఏం చేస్తారు ఇప్పుడు గిరీష్మా గారికి. ఆ తర్వాత నాకు పాపం ఇతను 4 రోజుల క్రితం వచ్చాడు ఇంటికి. వచ్చి నన్ను మీకు సన్మానం చేస్తున్నామండి అన్నారు. నేను సన్మానాలు ఇవన్నీ ఒప్పుకొని చాలా కాలం అయింది. ఎందుకు ఏమి అంటే ఒక స్టేజ్లో మనకు సన్మానం చేస్తున్నాను కానీ శుభ్రంగా స్నానం చేసి మొహం పౌడర్ గౌడర్ వేసేసుకుని సన్మానం అనుకుంటూ వెళ్ళేవాడిని. ఏం చేసామని మనకి సన్మానం, ఇంకా ఎంత చెయ్యాలి, ఎంతో ఎంతో చేయాల్సింది ఉంది కదా, వద్దులే సన్మానాలు అవి అనుకుంటే కాదు సార్, మేము మీకు ఎప్పటి నుంచో సన్మానం చేయాలని అనుకుంటున్నాను. మీ దగ్గరికి రావడానికి యాక్సెస్ దొరకలేదు, అది దొరికింది. అటువంటి పరిస్థితుల్లో మీకు మేము సన్మానం చేయాలి, మనస్ఫూర్తిగా చేస్తామండి, మీరు దయచేసి యాక్సెప్ట్ చేయండి అని. మన శ్రీను, నువ్వు ఉండవా బాబు, ఇది వచ్చి నన్ను అడిగితే నేను ముఖ్యంగా కాదనలేకపోవటం నేనేదో పెద్ద గొప్ప తోపు బుడింగి అని కాదు. ఎందుకు కాదనలేకపోయానంటే ఒక అభిమానంతో, గుండె నిండా ఉన్న అభిమానాన్ని పంచుకుంటానని చెప్పినప్పుడు ఇంకా నేను దాన్ని నో అనటం ఒక కళాకారుడిగా సమంజసం కాదు. ఏ అభిమానంతో నన్ను ఇంత బాండ్ చేశారో, ఇంత పెంచారో వాళ్ళని తప్పకుండా నేను కావాలని. ముఖ్యంగా 70th బర్త్డే అన్నారు, మరి వాళ్ళకి ఎవరు చెప్పారో ఏంటో వేసి పడేశారు 70 అని. మనకేముందిలే నేను కూడా ఓకే అనేసాను. అంటే మీరందరూ ఏమనుకుంటున్నారు తెలుసా, ఇంకా తక్కువ అనుకుంటున్నారు కదా. కాబట్టి ఇలాంటివి నేను అందుకనే చాలామంది ఏమంటే మీ ఇష్టం వచ్చినట్టు మీ మీమ్స్ వాడేస్తున్నారు సార్, మీరు అసలు పట్టించుకోవట్లేదు సార్, వాళ్ళందరూ ఏది పడితే అది రాసేస్తున్నారు సార్ అంటారు. అంటే నేనేమంటున్నానంటే ఒక మాటలో చెప్పాలంటే మీమ్ గాడ్ అని ఇందాక చదివారు. మీమ్ గాడ్ అనే పేరు ఎలా వచ్చిందంటే నాకు ఇంతమంది మీమర్స్ ఉండబట్టి వచ్చింది. వీళ్ళు లేకుండా నా మీద ఎందుకు అనొద్దు, అలా అనొద్దని నేను అనున్నట్టయితే బ్రహ్మానందం ఓల్డ్ కమెడియన్, ఫేడ్ అవుట్ కమెడియన్ అయి ఉండేవాడు. నన్ను బతికిస్తుంది, ఇప్పటి వరకు ప్రజల్లో నన్ను నిలబెట్టింది మన మీమర్స్, యూట్యూబర్స్, వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గ్లోబల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ అది మన వాళ్ళు ఎవరండి, చిరాకు వచ్చి వెళ్ళిపోయారా? లేదు, వాళ్ళు అజయ్ కుమార్ అండ్ మనీష్, వీళ్ళు ఏమంటే మీరు ఇన్ని సినిమాలు చేశారు, మీరు ఎన్ని సినిమాలు చేశారో ఆ రికార్డు దుబాయ్లో జరుగుతున్న సన్మానానికి ఇస్తామండి, ఇక్కడ జరుగుతున్న ఈ సన్మానానికి మీకు సర్టిఫికెట్ మాత్రం మేము ఇంగ్లాండ్ నుంచి తెప్పించి అక్కడ అప్రూవ్ చేసుకొని మేము ఇక్కడ ఇస్తామండి అన్నారు. అనగానే పెద్ద మనసుతో మన శ్రేణి ఇన్ఫ్రా వాళ్ళు, పేరం వాళ్ళు అంగీకరించి ఈ స్టేజ్ మీద ఇవ్వడానికి నా వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీ